హాయ్ ఫ్రెండ్స్, సుభాన్ అల్లా ఎండి వెజిటబుల్ నర్సరీ ఎండి హసన్ అగ్రిటెక్ గుండ్రెడ్డిపల్లి. ఈరోజు అయితే మాత్రం మనము ఆ, జూన్ 2వ తారీఖు 6వ నెల 2024 మనం హైదరాబాద్ అంటే ఏపీఎంసి మార్కెట్లో ఉన్నాం. అంటే ఏఎంసి మార్కెట్ అంటే కర్ణాటక సారీ తెలంగాణకు సంబంధించిన ఏఎంసి మార్కెట్. ఇక్కడ వచ్చేసరికి మనకు ఎక్కువ మనం మిరపకాయల గురించి చర్చించుకుంటాం కాబట్టి ఇక్కడ చింతపండు కానీ లేకపోతే ఉల్లిపాయలు కానీ అసలుకి ఇక్కడ ఏమేమి సరుకులు పోతాయి అసలు ఏంటనే దాని గురించి మనం క్లుప్తంగా మనం సౌకర్య కట్టమలయ్య దగ్గరికి ఇక్కడికి వచ్చామన్నమాట. మా ఊరు నుంచి కూడా దగ్గర దగ్గర 10 నుంచి 20 మంది వ్యాపారస్తులు ఇక్కడికి వచ్చి అమ్ముకొని వెళ్తూ ఉంటారు. రైతులు కూడా కర్నూలు ఎక్కడి నుంచి వస్తారు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక ఎటువంటి ప్రాంతాల నుంచి ఇక్కడికి వస్తారనే దాని గురించి మనం పూర్తిగా తెలుసుకునే ముందుగా ఖచ్చితంగా ఫ్రెండ్స్ మీకు అసలు నెక్స్ట్ క్రాప్ వేయాలా వద్దా, ఇంకా ఎటువంటి వెరైటీలు వేయడం వల్ల ప్రయోజనం ఉంటుంది, ప్రజెంట్ ఏ దానికి డిమాండ్ ఉంది, ప్రజెంట్ ఏ దానికి ఎంత రేటు పోతా ఉంది, మనం ప్రతి ఒక్క వెరైటీ 5531 ఎంత ఉంది, 2043 ఎంత ఉంది, కడ్డీ బ్యాడిగ్ ఎంత ఉంది, సర్పన్ 102 ఏ విధంగా ఉంది, సూపర్ 10 ఏ విధంగా ఉంది, నెంబర్ 5 ఏ విధంగా ఉంది, 341 ఎలా ఉంది, కుబేరా ఎలా ఉంది, 273 ఎలా ఉంది, ప్రతి ఒక్క వెరైటీ గురించి మనము తేజ ఎలా ఉంది, షార్క్ 1 ఎలా ఉంది, ఆర్మూర్ ఎలా ఉంది, ప్రతి ఒక్క వెరైటీ గురించి మనం తెలుసుకునే ముందుగా ఖచ్చితంగా మన ఛానల్ను స్కిప్ చేయకుండా చూడండి. ప్రతి ఒక్క విషయాన్ని మనం ఈరోజు హైదరాబాద్ చూసిన తర్వాత మళ్ళీ ఒకరోజు ఖమ్మం, వరంగల్, గుంటూరు, ప్రతి ఒక్క ఏరియాను, ఇండియాలో ఉన్న ప్రతి ఒక్క రాష్ట్రాన్ని ఈ సంవత్సరం మొత్తంలో మనం చుట్టుముట్టి ఖచ్చితంగా రైతులకున్న సమాచారాన్ని మనం తెలియజేయాలనే నా యొక్క ముఖ్య ఉద్దేశం. కూడా ప్రతి ఒక్కరు కూడా నన్ను సపోర్ట్ చేస్తారని నేనైతే ఆశిస్తూ ఖచ్చితంగా. నమస్తే సార్, మీ పేరు సార్? నా పేరు కట్టా మల్లేష్. మాది 100 సంవత్సరాల షాపు. ఈ కొట్టు మా తాతలు పెట్టింది. మా తాతలు, మా నాన్న, మా బాబాయిలు, ఇప్పుడు మేము. ఇది 100 సంవత్సరాల షాప్. ఇది ఈ మార్కెట్ లోపల మొత్తం ఒక 5 షాపులే ఉన్నాయి. పురాతన షాపులు, పలుకుబడిన షాపులు. మిగతావన్నీ 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు షాపులే కానీ ఇంత పేరుగాంచిన షాపులు 4, 5 ఉన్నాయి అంతే. తదుపరి మాది మిర్చి, ఉల్లిగడ్డ షాప్. మాది ఆనియన్, చిల్లీస్. మాకు వచ్చే ఉల్లిగడ్డ ఇక్కడ కర్నూలు నుంచి వస్తుంది, మహారాష్ట్ర నుంచి వస్తుంది, కర్ణాటక నుంచి వస్తుంది, అలాగే ఆంధ్రకెళ్ళి కూడా వస్తుంది మాకు ఉల్లిగడ్డ. ఆంధ్ర కూడా పంట వెళ్ళినప్పుడు మాకు ఉల్లిగడ్డ వస్తుంది. ఉల్లిపాయ ప్రజెంట్ ఎంత రేట్ ఉంది సౌకర్యం? ఇప్పుడు 900 రూపాయల నుంచి 2300 వరకు ఉంది. అంటే కేజీ ఎంత పడుతుంది? 23 రూపాయలు. అంటే 10 రూపాయల నుంచి 23 రూపాయలు. 10 రూపాయల కానీ 23 రూపాయలు రైతు దగ్గర కొనుగోలు. రైతు వచ్చి ఇక్కడ అమ్మకం చేసుకొని పోతాడు. 23 రూపాయలతో ఇక్కడ 9 రూపాయల కానీ 23 రూపాయల వరకు. 23 రూపాయలు మేలి రకం, బెస్ట్ క్వాలిటీ. అది 20 నుంచి 23 రూపాయలు కేజీ. అంటే 2000 రూపాయలు క్వింటాలు, 2300 రూపాయలు క్వింటాలు ఉల్లిపాయ. రోజు 50 లారీలు, 60 లారీలు, 70 లారీలు వస్తుంటాయి మాకు. ఇప్పుడు ప్రజెంట్ సీజన్ లో పంట వెళ్ళినప్పుడు మాత్రం 200, 250, 300 లారీలు కూడా వస్తాయి. వాళ్ళకి డబ్బులు ఎలా ఇస్తారు సౌకర్యం? ఎంబడే పేమెంట్. ఎంబడే చింతపండు గానీ, ఉల్లిగడ్డ గానీ, మిర్చి గానీ అమ్మకం కాగానే, తూకాలు కాగానే పట్టి అవుతుంది. పట్టి కాగానే పేమెంట్ అయిపోతుంది. పేమెంట్ తీసుకుంటారు, క్యాష్ తీసుకుంటారు, లేకపోతే ఆన్లైన్లో వేయించుకుంటారు, లేకపోతే ఆర్టీజీఎస్ చేసుకుంటారు, బ్యాంక్ అకౌంట్లు ఇస్తారు. ఏ విధంగా పేమెంట్ అయితే అదే స్పాట్ లో పేమెంట్ అయిపోతుంటది. ఉల్లిపాయ ఏ ఏరియాలో ఎక్కువ వేస్తారు సౌకర్యం? కర్నూలు మెయిన్ క్రాప్ కర్నూలు. దాని తర్వాత ఇప్పుడు కొద్దిగా ఆనుకొని ఉన్న జడ్చర్ల, మహబూబ్ నగర్, జోగులాంబ అక్కడ కూడా కొద్దిగా అలవాటు పడుతున్నది. దాని కర్నూలు నుంచి ఇతరం తెచ్చుకొని ఇక్కడ వేసుకుంటున్నారు. మిరప మేజర్ గా ఎక్కడి నుంచి వస్తుంది సౌకర్యం మీకు ఎక్కువ? మిరప మాకు ఎక్కువ కృష్ణా డిస్టిక్, ప్రకాశం డిస్టిక్, కర్నూలు డిస్టిక్, జోగులాంబ, గద్వాల్. మాకు వచ్చేది ప్రజెంట్ మార్కెట్ సిచ్యుయేషన్ ఉన్నప్పుడు మాత్రం ఇవే వస్తుంటాయి. దీని తర్వాత మొత్తం అన్ని రాష్ట్రాలకి వెళ్ళి, ఏసీలకి వెళ్ళి వస్తుంటాయి. నాగ్పూర్కి వెళ్ళి కూడా వస్తుంటది. నాగ్పూర్ లో కూడా స్టాక్ పెట్టిన సరుకు కూడా ఇక్కడ తెచ్చి అమ్ముకుంటుంటారు. ఇక్కడ షార్టేజ్ అయినప్పుడు ఎక్కడికెళ్ళి తెప్పియాలంటే అక్కడికెళ్ళి అన్ని దిక్కులకెళ్ళి మేము తెప్పిస్తుంటాం. సరుకు గ్రోత్ వచ్చినప్పుడు మాత్రం జోగులాంబ, గద్వాలు, కర్నూలు,
ఇక్కడ మనకు వచ్చేసి కృష్ణా జిల్లా, ఉమ్, దాని తర్వాత విజయవాడ, ఉమ్, ఈ చుట్టుపక్కల గ్రామాలు, తర్వాత గుంటూరుకి వెళ్ళి కూడా చుట్టుపక్కల గ్రామాలకి వెళ్ళి కూడా వస్తుంటుంది. ఓకే. ఈ పత్తిపాడు కూడా ఎక్కువ వస్తుంటుంది మాకు. ఉమ్, ఆ, గుంటూరు జిల్లాలలో రైతులు వచ్చేది తక్కువ, ఉమ్, బేరకాలు వచ్చేది ఎక్కువ. ఉమ్, గుంటూరు జిల్లాలలో ఎలా ఉంటుందంటే ఉమ్, రైతు మార్కెట్కు వచ్చి సేల్ చేసుకొని పోవాలంటే అతనికి భయం. ఉమ్, మార్కెట్కు రావాలి, నేను అమ్ముకొని పోవాలి, డబ్బులు తీసుకొని పోవాలి అంటే అతను రాడు. ఉమ్, ఏదో విధంగా నచ్చజెప్పి అక్కడ వ్యాపారస్తులకు మారు బేరగాళ్ళకి అమ్ముకుంటారు, కానీ ఉమ్, డైరెక్ట్ రైతు రావడం కష్టం. ఉమ్. ఈ కృష్ణా జిల్లా వాళ్ళు కానీ గుంటూరు జిల్లా వాళ్ళు కానీ చాలా తక్కువ. వీళ్ళంతా మారు బేర వ్యాపార ఏ క్వాలిటీలు ఎక్కువ వస్తాయి సౌకర్యం మన దగ్గరికి? 334 సూపర్ 10లు, 273లు, ఉమ్, ఆర్మూరు, ఉమ్, తేజాలు, ఉమ్, ఆ, ఈ బ్యాడ్గీలు, ఉమ్, కడ్డీ బ్యాడ్గి, ఉమ్, 2043లు. ఉమ్, ఈ సంవత్సరం 2043కు రేట్ లేదు. ఉమ్, రైతులు చాలా ఆ, గత సంవత్సరం 30,000 నుంచి 50,000 వరకు అమ్ముకున్నది. ఉమ్. ఈ సంవత్సరం 10,000 నుంచి 20,000 అమ్ముకుంటున్నారు. ఓకే. బెస్ట్ క్వాలిటీ, సూపర్ ఫైన్ క్వాలిటీ, ఉమ్, మంచి రంగుది 20,000. ఉమ్. ఇక మామూలు రకాలన్నీ 7,000 నుంచి 10,000. ఓకే. 5531 వేశారు కదా, అంటే మనం ఫస్ట్ 5531 నుంచి మాట్లాడుకుంటూ వచ్చే ముందుగా ఇవన్నీ మాట్లాడుకుంటాం. అసలు ఓవరాల్గా ఇక్కడ ఓన్లీ మన హైదరాబాద్ అంటే సిటీ వరకు ఎన్ని ఏసీలు ఉండొచ్చు సౌకర్యం? 20-25 ఏసీలు ఉన్నాయి 20. లోకల్ గా. చేయకుండా చూడండి రైతు మిత్రులు, ఎందుకంటే చాలా వరకు పెద్ద, ఎందుకంటే చాలా పెద్దవాడు, ఆయనకు దగ్గర దగ్గర 70 నుంచి 80 సంవత్సరాల వయసు ఉంటుంది. ఆయన దగ్గర ఉన్నంత సమాచారం నాకు తెలిసి మనం ఇండియా మొత్తం తిరిగినా అంత సమాచారం రాదని అయితే నేనైతే భావిస్తున్నాను. ఎందుకంటే ఆయనకు అన్ని విషయాలు అన్ని ఏరియాల నుంచి, ఎందుకంటే ఇది మిడిల్ ఆఫ్ పాయింట్ గా ఉంటది కాబట్టి ఖచ్చితంగా అన్ని ఏరియాల నుంచి ఇక్కడికి వ్యాపారస్తులు కానీ ప్రతి ఒక్క రైతు కానీ రావడం అనేది జరుగుతూ ఉంటది. కాబట్టి ఇది మిడిల్ ఆఫ్ పాయింట్ లో ఉంటది కాబట్టి ఎక్స్పోర్ట్ కానీ ఎక్కడికైనా పంపించుకోవాలనే ఉద్దేశం ఉన్నా సరే కూడా మనకు ఇక్కడ మంచి వ్యాపారస్తులు వస్తుంటారు. కాబట్టి దయచేసి ఎవరు కూడా స్కిప్ చేయొద్దు, మీకు మంచి సమాచారం ఇవ్వాలనేది నా యొక్క ముఖ్య ఉద్దేశం. అందుకోసమే ఈయన దగ్గర చాలా సమయం కేటాయించి మీకు వీడియో తీయాలనే ఉద్దేశంతో ఇక్కడికి రావడం అనేది జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చరికి ఇక్కడ ఎన్ని ఏసీలు ఉన్నాయి సౌకర్యం? 20 నుంచి 25 ఏసీల వరకు ఉంటాయి. ఆ, ఇంకా ఒక 5 ఏసీలు అండర్ కన్స్ట్రక్షన్ లో ఉన్నాయి. ఉన్నాయి. మొత్తం 30. 30. ప్రజెంట్ అయితే 25 ఏసీలు. ఎంత కెపాసిటీ సౌకర్యం? ఒక్కొక్క ఏసీ లోపల 1,25,000 బస్తాలు రావచ్చు. మొత్తం ఫుల్ అయిందా సౌకర్యం? గ్యాప్ అన్ని మొత్తం ఏసీలు ఫుల్ ఉన్నాయి. ఆ, ఏ ఏసీలో కూడా స్థలం లేదు ఈ సంవత్సరం. దగ్గర దగ్గర ఒక 30 లక్షల సరుకు ఏసీలు ఓన్లీ హైదరాబాద్ లో ఉంది. 100% ఉంది. 100. ఆ, ఇవన్నీ దగ్గర దగ్గర మీ కాడ ఇక్కడ ఇక్కడ ఎన్ని షాపులు మెయింటైన్ చేస్తున్నారు సౌకర్యం? ఎక్కువ ఇక్కడ 120 షాపులు ఉంటాయి. ఆ, దాంట్లో ఉల్లిపాయ, చింతపండు, మిర్చి అన్ని కలిపి ఉంటాయి. ఆ, మిరపకాయ అనేది ఒక 80-90 షాపులు ఉంటాయి. ఆ, ఉల్లిపాయలు ఒక 100 షాపులు ఉంటాయి. ఆ, చింతపండు ఒక 20-30 షాపులు ఉంటాయి. ఓకే. అన్ని కలిపి మార్కెట్ ఉంటది ఇక్కడ. ఆ, ఇది పాత మార్కెట్, మోజంజాయ్ మార్కెట్ దగ్గర ఓల్డ్ ఉస్మాన్ గంజ్ అని ఉండే. ఆ, అక్కడ మొత్తం అన్ని కలిపి మొత్తం షాపులు అన్ని కలిపి 100 షాపులే ఉండే. ఆ, ఇక్కడ వచ్చిన తర్వాత 300 షాపులు అయినాయి. ఆ, అంటే 2 ఇంతలు పెరిగిపోయినాయి ఇక్కడ. ఉమ్, ఇక్కడ కూడా ఈ స్థలం సరిపోతలేదని ఆ, మళ్ళా కోహెడ మార్కెట్ కు షిఫ్ట్ కావాలి అని చూస్తున్నారు. ఆ, గత ప్రభుత్వము ఉమ్, కోహెడ మార్కెట్ కు షిఫ్ట్ చేయాలని ఆ, విచారించి నుండి ఉమ్, ఒక మీటింగ్ పెట్టి కోహెడ మార్కెట్ లో అందరికి స్థలాలు ఇస్తాము అని చెప్పి నుండి. ఆ, ఇప్పుడు గవర్నమెంట్ మారిపోయింది. ఉమ్, అప్పుడేమో తెలుగు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉండే, ఇప్పుడేమో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్లో మళ్ళీ కోహెడకు తీసుకుపోతారా, ఇక్కడనే ఉంచుతారా, ఇంకా వేచి చూడాలి. ఓకే సౌకర్యం. ఇప్పుడు తేజ మన దగ్గర ఏ రేటు పోతుంది సౌకర్యం? ఏసీ రకాలు బెస్టులు 19,000 నుంచి 21,000. ఆ, 21,000 ఏమో చిల్లర, అంటే విడివిడి కొన్ని బస్తాలు అమ్మవలసి వస్తుంది. ఆ, హోల్సేల్గానేమో 19,000, 19,500, 20,000 హోల్సేల్గా అమ్మొచ్చు. ఆ, 100 బస్తాలు లారీలు ఇట్లా అమ్మొచ్చు. ఆ, 20-21 అంటే కొన్ని రీటైల్గా అమ్ముకుంటూ కూర్చోవాలి. ఓకే. బెస్ట్ రకాలు Best డీలక్స్ రకాలు. క్వాలిటీ సౌకర్యం? డీలక్స్ క్వాలిటీలే నేను చెప్పింది. ఓకే. ఓకే. ఇక మామూలు మీడియం రకాలన్నీ వచ్చేసి 18,000, ఆ, 19,000 జరుగుతున్నాయి. జరుగుతుంది. ఏవి ఏసీలు. ఆ, నాన్ ఏసీ రకాలు 12,000 నుంచి 15,000 వరకు ఉంది తేజాలు. ఓకే. ఇక అదే 334లు కానీ సూపర్ 10లు కానీ ఉమ్, నాన్ ఏసీలు 10,000, 11,000. ఆ, ఏసీలు వచ్చేసి 13,000, 14,000, 15,000.
ఆరుమూరు నాన్ ఏసీ వచ్చేసి 10,000 11,000, ఆ, ఏసీలు వచ్చేసేసి 13,000 14,000 15,000 ఆ, ఈ విధంగా జరుగుతుంటది. ఈ ఈ సంవత్సరం అనేది బ్యాడీ క్రాప్ చాలా వచ్చింది. ఆ. ప్రతి రైతు రేటు గత ఓకే, దాని గురించి సంవత్సరం వచ్చినప్పుడు దాని గురించి వచ్చినప్పుడు ఓకే. మాట్లాడదాం సార్. ఇప్పుడు తేజ వెరైటీల్లో తేజాను డామినేట్ చేసే వెరైటీలు ఉన్నాయి కదా, ఆర్మూర్ డామినేట్ చేస్తుంటది అంటే రేటు తగ్గించడానికి ఓకే ఓకే షార్క్ 1 కానీ జీని ఓకే, 26 కానీ ఇటువంటి వెరైటీలన్నీ కూడా ఆ ఇది ఇంకా క్లాసిక్ కానీ ఇటువంటి వెరైటీలన్నీ కూడా సూపర్ 10 తేజాను మిక్స్డ్ వెరైటీలు ఇవన్నీ ఇవన్నీ కూడా ఆర్మూర్ క్రాస్ బ్రీడ్ ఇవన్నీ అవును. అవి రావడం వల్ల సూపర్ 10 కానీ తేజాకి కానీ కొంచెం డ్యామేజ్ అయిందని అయితే నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం జరిగిందని అయితే నేను భావిస్తున్నా. ఎందుకు అని అంటే సూపర్ 10 10 నుంచి 15 మహా అంటే 20 క్వింటాలు. అదే షార్క్ 1 కానీ లేకపోతే ఆర్మూర్ కానీ లేకపోతే గనక జీని 26 కానీ క్లాసిక్ కానీ ఇటువంటి వెరైటీలన్నీ కూడా 30 నుంచి 40 క్వింటాల మధ్యలో రావడం వలన ఇవన్నీ కూడా డౌన్ అయినైతే నేనైతే భావిస్తున్నాను. ఎందుకంటే రైతుకు కావాల్సింది దిగుబడి రావాలి, వ్యాపారస్తునికి కావాల్సింది ఏంటంటే వాళ్ళకి కావాల్సింది రేటు ఏది తక్కువ వస్తే అది వేయాలనే ఉద్దేశంతో వాళ్ళు కూడా కొనుక్కోవాలనే ఉద్దేశంతో వ్యాపారస్తులు కూడా ఉంటారు. వాస్తవం కదా సౌకర్య? వాళ్ళు అందుకోసం ఈ సూపర్ 10 అనే వెరైటీ చాలా వరకు ఇత్తనం ఎదబెట్టాం కదా ఉద్దేశంతో ఉంటారు. క్రాస్ బ్రీడ్ వెరైటీలు ఇవన్నీ ఏ విధంగా ఉన్నాయంటే విపరీతమైన దిగుబడి. ఒక్కొక్క రైతు 70 సెంట్లు 80 సెంట్లు వేసి కూడా క్లాసిక్ అనే వెరైటీ దగ్గర దగ్గర 30 నుంచి 40 క్వింటాలు, చాలా వరకు ఒక ఎకరాలో 30 నుంచి 40 క్వింటాలు పండిస్తే ఇటువంటి వెరైటీలు అన్ని కూడా కారం మిల్లులలో ఎక్కువ శాతం అయితే మాత్రం ఇటువంటి వెరైటీలు తీసుకోవడానికైతే చాలా వరకు ఇష్టపడతా ఉన్నారు. మంచి క్వాలిటీ ఎలా ఉంది ఎన్ని చూడట్లేదు. నాకున్న సమాచారం అయితే మాత్రం ఆ విధంగా ఉంది. మీ ఇన్ఫర్మేషన్ అంటే చెప్పండి. దీని గురించి షార్ప్కి ఏదైతే వాల్యూ ఉందో అది మనకు ఒరిజినల్ తేజాకు వాల్యూ దాని అది తేజ ఒరిజినల్ క్వాలిటీకు ఎప్పుడు కానీ దానికి రేటు తగ్గదు అది. ఎందుకంటే దాని రకము అది ఎప్పుడు ఏ విధంగా ఉండాలి ఆ విధంగానే ఉంటుంది. కానీ షార్ప్ వచ్చినంత మాత్రాన తేజ డౌన్ అయిపోతుంది అది అలాంటిది ఎప్పుడు జరగదు. ఎందుకంటే నంబర్ 1 తేజ ఒరిజినల్ తేజ ఎక్కడికైనా కూడా ప్రతి ఒక్కరి దగ్గరికి కూడా ఇవి వెళ్తుంటాయి. తేజ అనేది ప్రతి ఒక్క కిరాణా షాప్కు కానీ కారం పొడి మిల్లుకు కానీ సీడ్ కంపెనీకి కానీ ఆయిల్ కంపెనీకి కానీ ఒరిజినల్ తేజనే పోతాయి. కానీ షార్పులు ఈ కిలాసులు ఇవన్నీ పోవు. ఓకే, సీడ్ కంపెనీ వాళ్ళు తీసుకోరు, నేను తేజాలే తీసుకుంటారు. ఈ క్లాస్ కంపెనీ వాళ్ళు ఏంటంటే మిక్సింగ్ క్వాలిటీ చేసేటోళ్ళే ఈ క్లాసిక్ తీసుకొని మిక్సింగ్ చేస్తారు. కానీ కారం పొడి మిల్లోళ్ళు దీన్ని తీసుకొని ఎక్కువ దీన్ని వాంటింగ్ లో ఉంచారు. అంటే ఇప్పుడు తేజ అనే వెరైటీ వాంటింగ్ లో ఎప్పటికుంటది, ఆయిల్ కు పోతుంది, సీడ్ కంపెనీ పెయింటింగ్ పోతుంది, లిప్టిక్ లకు అంటే మన కాస్ట్యూమ్స్ వెరైటీలకు వీటన్నిటికి పోతుంది, ఎక్స్పోర్ట్ కూడా పోతుంది. ఇవన్నీ వాడే దానికోసం డిమాండ్ రావడం. కారంకేం వాడరు, ఏదో మిగిలిన వెరైటీ మాత్రమే కొంచెం కారానికి వాడతారు, కారం రావాలనే ఉద్దేశంతో. నా ఇంటెన్షన్ ఏంటంటే డిమాండ్ తగ్గడానికి గల కారణాలు ఈ వెరైటీ వలన తగ్గిందని నా ఇంటెన్షన్. కరెక్ట్, మీ ఇంటెన్షన్ 100% కరెక్ట్. ఎందుకంటే దాన్ని చూస్తే తేజ నంబర్ 1 కనిపిస్తుంటది, ఇది సెకండ్ లో తేజ కనిపిస్తుంటది. దీన్ని ప్రిఫరెన్స్ ఇస్తాడు కానీ దానికి ప్రిఫరెన్స్ ఇయ్యరు. ఇంకోటి ఏంటంటే దానికన్నా 3,000 తక్కువ ఉన్నది రేటు, అందుకే ఇది ఎక్కువ లాగుతున్నది. అంతేగాని తేజ మాత్రం తేజనే. ఆ వెరైటీ తేజ ఒరిజినల్ క్వాలిటీ కొనేటోళ్ళు మాత్రం ఈ షార్ప్ కొనరు. దాని వాల్యూ దానికే ఉంటుంది, దీని వాల్యూ దీనికే. నేను అవసరం ఉన్న దానికి కొంటారు సౌకర్యం. నా ఇంటెన్షన్ ఏంటంటే రేటు డౌన్ కావడానికి గల కారణం ఇది. అంతే. కరెక్ట్. సూపర్ 10 అనే వెరైటీ ఉంది, మీ ఆలోచన కరెక్ట్, మీరు చెప్పింది కూడా కరెక్ట్, 100% కరెక్ట్. సూపర్ 10 వెరైటీ ఉంది, అవును. దానికి ఆపోజిట్ గా 341 వచ్చింది, నంబర్ 5 వచ్చింది. అంటే నేనేది మీరు కౌంటర్ సేల్ లో వెళ్ళాల్సిన బంగారం అనే వెరైటీ, బంగారం వజ్రము, ఇంకా చాలా వెరైటీలు ఉన్నాయి. ఇప్పుడు బంగారం వజ్రము క్లాసిక్ ఇంకా మనకు సూపర్ 10 అంటే సూపర్ 10 మిక్స్డ్ వెరైటీ నేను చెప్పేది. 334 341 కుబే, ఇది 341 వేరు. ఇవన్నీ కౌంటర్ సేల్ వెరైటీలు. కౌంటర్ సేల్ అంటే 341 కౌంటర్ సేల్ అనుకోదు. 341 ఓన్లీ
కారం మిల్లులకే. ఓకే. కారం 341 ఎక్కడ ఉన్నా కూడా కారం మిల్లులు అక్కడ వచ్చేస్తారు అది. ఆ, అలాంటి 341 ఇప్పుడు చాలా షార్టేజ్ ఉంది. ఓకే. 341 చాలా డిమాండ్ కూడా ఉంది. ఓకే. ఇత్తనాలు కూడా రైతులకు దొరకట్లేదు. దొరకట్లేదు. ఓకే. అందుకే నెక్స్ట్ ఇయర్ తేజ వేసుకోవచ్చా వేసుకోకూడదా? వేస్తారు, ఆ. వేసుకుంటారు. ఇప్పుడు ఖమ్మం, వరంగల్ ఉంది. ఆ, ఖమ్మం వాళ్ళు మొత్తం తేజలే ప్రిఫరెన్స్ చేస్తారు, కానీ ఆ, ఈ 334లు ఇవన్నీ సూపర్ 10లు ఆ, ఈ ఈ రకాలు బ్యాడ్గీలు 2043లు చెయ్యరు. ఓకే. తేజ మెయిన్ వాళ్ళకు. ఉమ్, మళ్ళీ సింగిల్ పట్టి, ఓకే. డబల్ పట్టి అని వరంగల్ వాళ్ళకు అలవాటు. ఆ, వాళ్ళు అదే వేస్తారు, కానీ వేరేది మాత్రం వేయరు. సు- ఖమ్మం వచ్చేసి ఓన్లీ తేజ. ఓకే. ఖమ్మం మొత్తం బెల్ట్ మొత్తం డిస్టిక్ అంతా తేజలే. ఆ, వేరే సూపర్ 10కు కానీ వాళ్ళు ప్రిఫరెన్స్ ఇయ్యరు. ఓకే. 2043లో కూడా ఇయ్యరు. సూపర్ 10 నాకు తెలిసి ఈ సంవత్సరం క్రాప్ హాలిడే ఇవ్వడం ఉత్తమం అనుకుంటా సౌకర్యం. ఆ, మీ ఆలోచన కరెక్ట్. ఆ, రైతులు కూడా అదే అంటున్నారు. ఆ, ఎందుకంటే ఈ 2 సంవత్సరాల నుంచి దెబ్బతింటుంది ఇది. ఆ, మీ తేజ మాత్రం దెబ్బతింటలేదు. ఆ, తేజ 2000 పైననే 18 నుంచి 2000 పైననే వస్తుంది అది. ఆ, కానీ ఇవి మాత్రం తగ్గిపోతున్నాయి. ఆ, 12,000, 13,000, 15,000 వస్తున్నాయి. ఆ, ఆరు ఈ రకం వేసేది కన్నా 341 వేస్తామని అంటున్నారు ఈ సంవత్సరం. వాస్తవం. రైతులు 341కు ప్రిఫరెన్స్ ఎక్కువ ఇస్తున్నారు. దానికి వైరస్ అనేది విపరీతంగా వస్తుంది. రైతు మిత్రులు తెలిసి తెలియక నాటడం వల్ల నాకున్న అనాలిసిస్ ప్రకారం 341 నాటిన 10 రోజుల నుంచే విపరీతమైన ముడతలు వస్తాయి. దాన్ని ఎలా చూసుకోవాలంటే చంటి పిల్లోడు కదా ఏ విధంగా జోగాడేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు అయితే తీసుకుంటామో అటువంటి జాగ్రత్తలు తీసుకుంటేనే మీకు దానికి మీరు అనుకున్న పంట రావడం జరుగుతుంది. లేకపోతే మాత్రం నాటిన కరెక్ట్గా 20 నుంచి 25 రోజులలో 341 అనే వెరైటీ రైతు మిత్రులు ఎవరైనా వేసింటే కూడా వేసిన వాళ్ళని కనుక్కోండి. ఖచ్చితంగా నేను చెప్తున్నాను కాదు, నాది నర్సరీ, మీరు నాటితే సేల్స్ అవుతుంది. కానీ నా ఇంటెన్షన్ ఏంటంటే అది తెలిసిన వాళ్ళు మాత్రమే నాటండి. దయచేసి పోయిన సంవత్సరం పక్కనోడికి బాగా వచ్చింటే మీరు కూడా అటువంటి వ్యవసాయం చేయగలిగితే పక్కూరోడికి బాగా వచ్చిందని ఇంటెన్షన్ తోటి అటువంటి వెరైటీలు దయచేసి వాటి జోలికి పోవద్దు. 341 అనేది చాలా డేంజరస్ వెరైటీ. అది కాయ ఏ విధంగా ఉంటుందో దాని పంట తీరు కూడా డిఫరెంట్గా ఉంటుంది. దాని వ్యవసాయం కూడా డిఫరెంట్గా ఉంటుంది. అన్ని పంటలు పండియడం వేరు, 341 పండియడం అనేది వేరు. అంటే నాకున్న సమాచారం చెప్తున్నా. ఇక నెక్స్ట్ వచ్చేసరికి సౌకర్యం ఇప్పుడు మనకు 5531 అనేది అసలు వేయకపోవడం ఉత్తమం. 5531 అనేది దానికి చాలా వరకు సువర్ణ బ్యాడ్ అని 411 అని 1081 అని చాలా మిక్స్డ్ వెరైటీలు అవును. మనకు చాలా వరకు వస్తా ఉన్నాయి. అవును. కాశ్మీర్ రాయల్ అని చాలా సీడు వెరైటీలు, ఇప్పుడు 5531 కూడా సీడు వెరైటీనే. అవును. చాలా విపరీతమైన వెరైటీలు అనేది వస్తా ఉన్నది. అవి కూడా దగ్గర దగ్గర ఇది 5531 2043 2043. ఇది 2043 దానికి వచ్చినప్పుడు చూపిద్దాంలే. ఇప్పుడు 5531 అనేది కొంచెం ఈ 5531 ఇది 5531. ఈ 5531 లో మొదటి రకం ఇది. ఓకే. దీంట్లో 10-12 రకాల 5531 వచ్చినాయి ఈ సంవత్సరం. వచ్చినాయి. ఏదే చెప్తున్నా కదా నేను. 411 అని ఒకటి, అవును, 1081 అని ఒకటి, కరెక్టే, 100%. ఇటువంటి రకాలన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి రైతు మిత్రులు ఒకరికి తెలియకుండా రకరకాల వెరైటీలు తీసుకొచ్చి ఇక్కడే వీళ్ళు కన్ఫ్యూజ్ అవుతా ఉన్నారు. దయచేసి ఎవరైతే నాకు బళ్ళారి సైడ్ కానీ, కర్నూలు సైడ్ కానీ, అనంతపురం సైడ్ ఎవరైతే రైతు మిత్రులు చూస్తా ఉన్నారో బ్యాడిగి పరిసర ప్రాంత రైతు మిత్రులు కూడా చాలా వరకు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, మీరు వేయొచ్చు పంట, కానీ దాన్ని మనము మార్కెట్ చేసుకునే విధానంలో చాలా పొరపాట్లు జరుగుతూ ఉన్నాయి. మనకు ఆదాయం రాకపోగా నష్టపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి నాకు తెలిసి 5531 గురించి మనం ఏసీలో పెట్టిన వాళ్ళు కూడా చాలా వరకు ఇబ్బంది పడతా ఉన్నారు. ప్రజెంట్ దాని పరిస్థితి ఎంత రేట్ ఉంది సౌకర్యం 5531? ఇప్పుడు 12,000 నుంచి 20,000. సూపర్ 10 సౌకర్యం ఇందాక మనం సూపర్ 10 రేట్ మర్చిపోయినాం. సూపర్ 10 రకాలు 14,000 నుంచి 16,000. ఓకే. ఓకే. అంతకన్నా మించి లేదు. 5531 నాకు తెలిసి 4,000 నుంచి దగ్గర దగ్గర 12-13,000 అనుకుంటా సౌకర్యం. మీరు చెప్పేది 2043 రేట్ చెప్తా ఉన్నారు. 5531 చెప్పేది 8,000 నుంచి 14,000. ఓకే. ఏసీ సరుకు కూడా అంతే ఉందా? ఏసీ సరిగ్గా నేను చెప్తుంది. నాన్ ఏసీ రకాలు 7,000 నుంచి 10,000. ఓకే. మనకు నెక్స్ట్ వచ్చేసరికి మనం 2043 విషయానికి చెప్పుకుంటే సౌకర్యం 2043లో గోండలని మనకు గుజరాత్ మార్కెట్ లో గోండల్ అనే వెరైటీ కొత్తగా వచ్చింది. దానికి ఆపోజిట్ గా సర్పన్ 102 అనే వెరైటీ వచ్చింది. వాటిల్లో చాలా వరకు రకాలు మిక్స్డ్ వెరైటీలు చాలా వరకు వస్తున్నాయి. మీకు తెలిసిన వెరైటీలు చెప్పండి సౌకర్యం. 2043 దీంట్లోనే 5 క్వాలిటీలు తెలుసు నాకు. 2443 అని ఒక వెరైటీ ఉంది. దీంట్లో 5 క్వాలిటీలు తెలుసు. పేర్లు ఎక్కువ గుర్తింపు ఉండదు, కానీ మీరు అన్నట్టు దాని లోపల
ముడత కొద్దిగా తక్కువ ఉండి ముడత ఎక్కువ ఉండి ముడత ఎక్కువ ఉంటేనేమో దానికి గిరాకు వస్తుంది, రింగ్ బాగుండి దాన్ని రుద్రాక్ష అంటాం మేము. రుద్రాక్ష తీరు ఉంటుంది. ఇక మీరు చెప్పేది షార్ప్ కానీ అది ముడత లేని ఉంటాయి కదా, దానికి ఒక దీనికి దానికి 5-6 వేలు డిఫరెన్స్ ఉంటుంది రేటు. రంగు మాత్రం అదే ఉంటది, టేస్ట్ అదే ఉంటది. రింగ్ మీదకెళ్ళే మనకు దానికి డిమాండ్ అంతే కదా. అంతే. అవి ఏ రేటు పోతున్నాయి సౌకర్యం? ఏవి ఆ రకాలన్నీ 12,000 నుంచి 16,000, 17,000, 17,000. బెస్ట్ రింగ్ ఉన్న రుద్రాక్ష మాత్రం కలర్ ఉండి సూపర్ ఉంటే 20,000 ప్రజెంట్ మార్కెట్ లో. భవిష్యత్తులో ఎలా ఉండొచ్చు సౌకర్యం? భవిష్యత్తులో దీనికి రేటు ఉండదు ఈ సంవత్సరం. ఎందుకంటే మనకు వచ్చేసి హుబ్లీ మార్కెట్ కానీ, బ్యాడగి మార్కెట్ కానీ, బెంగళూరు మార్కెట్ కానీ, అక్కడ ఈ సంవత్సరం కొన్ని లక్షల బస్తాలు ఎక్కడ ఎక్స్పోర్ట్ కాకుండా గోడౌన్లలో ఆగిపోయినాయి. 2 సంవత్సరాలు కూడా సరుకు రైతులు పండియకపోయినా కూడా ఆ సరుకు మనకు యథావిధిగా సప్లై చేయగలుగుతా అంత సరుకు ఉన్నదంట అక్కడ. దాని గురించి ఈసారి నేను రైతులకు ప్రిఫరెన్స్ చేస్తున్నా, దీని జోలికి పోవద్దని. అది సంగతి. ఇంకా మనకు ఆర్మూర్ వెరైటీ సౌకర్యం వేసుకోవచ్చా? ఆర్మూరు ప్రజెంట్ మార్కెట్ లో రేట్ ఉంది. ప్రతి ఒక్కరు ఆరుమూరు అని వాంటింగ్ లో ఉన్నది. రైతులు కూడా ఈ సంవత్సరం ఆరుమూరుకు ప్రిఫరెన్స్ ఇస్తుండ్రు. ఇప్పుడు 12,000 నుంచి 15,000 వరకు రేట్ బలుకుతుంది. ఏసీ రెండో తెంపు మూడో తెంపులేమో 10,000 నుంచి 13,000, మొదటి తెంపులేమో 14,000-15,000 పలుకుతున్నది. ఇప్పుడు ఇదే సరుకు సీజన్ లోపల 12,000 13,000 జరిగింది. ఇప్పుడు ఏసీలలో పెట్టుకున్నారు రైతులు, కొందరు వ్యాపారస్తులు పెట్టుకున్నారు. వాళ్ళ రేట్లు 14,000, 15,000, 16,000 అమ్ముతున్నారు. షార్ప్ తేజ పక్కకే కుడి ఎడమల వెళ్తుంది. 16,000 నుంచి 18,000 వరకు పోతుంది. మన దగ్గర నెంబర్ ఫైల్ నెంబర్ ఫైల్ కూడా వస్తాయి మన దగ్గర. 15,000 నుంచి 18,000 నెంబర్ ఫైల్ వేసుకోవచ్చు. నెంబర్ ఫైల్ కొద్దిగా కారం పొడి మిల్లులకు తొక్కుల సీజన్ లో ఇట్లా వాంటింగ్ ఉంటది. అది కొద్దిగా పంట కూడా తక్కువనే ఉంటది. అది వేసినా కూడా దానికి సరిపోతుంది. నెంబర్ 5 కూడా డిమాండే ఉంది. 341 సౌకర్యం ఖచ్చితంగా వేయాల్సిన వెరైటీ. 341 అయితే ప్రతి కిరాణా షాప్ లో, ప్రతి కౌంటర్ సెల్లలో, ప్రతి షాప్లలో మనకు ఇంట్లలో వాడడానికి, పోస్తులకు కానీ, పులిహోరలకు కానీ, దేవస్థానంలకు కానీ 341 సూపర్ 10 పోతాయి. కానీ వాళ్ళు తేజాలు 273లు ఆరుమూరు తీసుకోరు. కుబేరా వెరైటీ సౌకర్యం ఎక్కువ వేస్తారు ఈ సంవత్సరం. కుబేరా రైతులకు కుబేరా బాగా అలవాటైంది. కలాస్ కంపెనీది. కలాస్ కంపెనీ కుబేరా కావాలని ప్రతి ఒక్కరు వాంటింగురు. వేసే గత సంవత్సరంలో 5 ఎకరాలు 10 ఎకరాలు వేసిన వాళ్ళు తగ్గిస్తున్నారు. ఎకరము 2 ఎకరాలు 3 ఎకరాలు వేసి కుబేరా కలాస్ కంపెనీది కావాలని వాంటింగ్ లో ఉంది. కానీ దయచేసి ఈ సీడ్ కంపెనీ వాళ్ళకు నా రిక్వెస్ట్ ఏంటంటే, రైతులకు మంచి సీడ్ ఇచ్చి మంచి అనుభవం గల వారికి చెప్పి ఇవ్వండి. ఎందుకంటే సీడ్ ఏదో ఇచ్చినామో మనకి ఏదో పంట వచ్చింది, ఒక మనం సీడ్ చెప్పి ఒకటి వచ్చింది మాత్రం దయచేసి మాత్రం అలాంటి చేయకండి. మీరు కంపెనీ వాళ్ళకు నా రిక్వెస్ట్, ఏ కంపెనీ వాళ్ళకైనా కూడా 2 చేతులు జోడించి చెప్తున్నా, గత సంవత్సరంలో రైతులు చాలా బాధపడ్డారు. మాకు మంచిదని ఇచ్చిండ్రు, ఇగో ఇట్లా అయ్యింది అని మాకు చాలా బాధ అనిపించింది. ఎందుకంటే రైతుకు పంటలప్పుడు మేము పెట్టుబడి పెడుతుంటాం. అంత లక్షలు పెట్టాము, కొన్ని వేలే పెడుతుంటాము. కొన్ని గ్రామాలలోనే వాళ్ళు చిన్నకారు రైతులు తీసుకుపోతుంటారు మా దగ్గర. వాళ్ళు ఎప్పుడు మా షాప్కే వస్తుంటారు, మేము ఇవ్వవలసి వస్తుంది. మా షాప్ తప్ప వేరే షాపులకి వెళ్ళరాలు. అలాంటి వారికి మేము తప్పకుండా ఇస్తుంటాము. వాళ్ళు చాలా మోసపోయారు గత సంవత్సరము. దయచేసి కంపెనీ వాళ్ళకు నేను రిక్వెస్ట్ చేసి చెప్తున్నా, మంచి సీడ్ ఇవ్వండి. రైతులను ఒక కనిపెట్టి చూడండి. నా పర్సనల్గా రిక్వెస్ట్ చేస్తున్నాను మీకు. ఓకే సార్. ఇంకా ఓవరాల్గా ఇంకా ఈ సంవత్సరం అయితే పండు మిరప అంత వేయాల్సినంత అవసరం అయితే లేదంటారు? లేదు. సింజంట కూడా గత సంవత్సరం సింజంట కూడా వేసిండ్రు. ఎన్ని క్వాలిటీలు పూర్తిగా రైతులు అంటే ఎక్కువ వేసుకోకుండా పోయిన సంవత్సరం 10 ఎకరాలు వేసింటారు అనుకోండి సౌకర్యం. ఈ సంవత్సరం ఒక
ఎకరా 2 ఎకరాలతో మానుకుంటే చాలా వరకు నెక్స్ట్ ఇయర్ రేట్ అంటే ప్రస్తుతం ఈ రైతులు ఏసీలో పెట్టుకున్న వాళ్ళకైనా కానీ భవిష్యత్తు ఉంటుంది. ఉంది కదండి వాళ్ళకు మిర్చి కాకుండా పత్తి వేస్తున్నారు ఈ సంవత్సరం. పత్తికి రేట్ బాగున్నది, ఉల్లిపాయ కూడా మంచి రేట్ ఉల్లిపాయ కూడా రేట్ బాగున్నది. పొగాకు కూడా మంచి రేట్ ఉంది. పొగాకు వేయరు. మా ఏరియా ఎక్కువ వేస్తున్నారు సౌకర్యం గిద్దలూరు ఏరియా. ఇక్కడ మాత్రం ఉల్లిగడ్డ, పత్తి, మిర్చి ఓకే వేస్తున్నారు. కొద్దిగా తక్కువ. ముఖ్యంగా మీకు నాకు ధన్యవాదాలు సౌకర్యం. తప్పకుండా మీలాంటి